లాగా ఒక బాలకృష్ణ గారు ఎలా అన్ని ఫ్యామిలీ కావాల్సిన అన్నీ ఉన్నాయి. సో తప్పకుండా పండగకి ఫ్యామిలీస్ అందరికి వెళ్ళి హ్యాపీగా చూడాల్సిన సినిమాని ఐ వాంట్ టెల్ ఇట్ అగైన్, ఒక్క మాస్ బాలకృష్ణ గారి సినిమానే కాకుండా. బాబీ గారు, ఓపెనింగ్ మ్యాన్షన్ హౌస్ సీన్కి విపరీతమైన అప్లోజ్ వస్తుంది. అంటే ఆ వేవ్ తగ్గడానికి ఒక 20 సెకండ్స్ పట్టింది. ఆ మ్యాన్షన్ హౌస్ పర్టికులర్ సీన్ పెట్టాలనే ఐడియా మీదేనా? బాలకృష్ణ గారు అంటే మ్యాన్షన్ హౌస్, సో అదే అంటాను కదా, ఏది మిస్ అవ్వకూడదు, అందుకని అది దాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. డైలాగ్స్ కూడా డైలాగ్స్ అనే హైలైట్, బట్ ముందని చెప్పు గాడిద అనేది బయట బాగా వైరల్. బట్ ఆ డైలాగ్ సపరేట్ గా మళ్ళీ ఇంకొక థియేటర్ మొత్తం ఒకసారి సో దాని బాగా వైరల్ డైలాగ్ మళ్ళీ ఆయనతో చెప్పించడం ఆయన డైలాగ్. అదే అది చెప్పాను కదండి, ముందు మేము ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకున్నాం. ఎక్కడా కూడా సెటిల్డ్గా వెళ్తున్న కథలో ఎక్కడ ఆడియన్స్ చాలా క్లాస్ టచ్ ఇస్తున్నాడని ఫీల్ రాకూడదు. అంటే అక్కడక్కడ చిన్న అలాంటి పంచెస్ ఏదో ఒక థియేటర్ వైబ్ అవటానికి ఏది వదలకూడదని ఒక థాట్తో స్టార్ట్ చేసాం. సో కుదిరినప్పుడల్లా మ్యాక్సిమం వేస్తూనే ఉన్నాం పంచెస్. బాలయ్యతో సినిమాలు ఈ మధ్యన నేషనల్ రీచ్ ఉన్న కంటెంట్ వస్తుంది, బట్ ఆయన తెలుగుకి ఎందుకు పరిమితం చేస్తున్నారు? అది బాలబాబు గారిని అడగలట్టు. ఈరోజు ఫ్యాన్స్తో అంటే సినిమా చూసి వచ్చిన ఆడియన్స్తో ఇంటరాక్ట్ అయిన తర్వాత వచ్చిన కామన్ పాయింట్ ఏంటంటే, ఒక బాలకృష్ణ అభిమాని సినిమా తీస్తే ఎలా ఉంటుందో నార్మల్సీగా చేసి చూపించారు. సో దానికి అదే చెప్పాను కదా, ఫస్ట్ ఇట్లా